అందరికీ దండాలు శనార్థులు. నేను మీ యాంకర్ శృతి పటేల్ వచ్చేసిన. నాకు తెలుసులా ఈ బుజ్జి ఎప్పుడెప్పుడు వస్తుంది, ఏ ముచ్చట చెప్తుంది, ఎవరు గెలిచిర్రు ఎవరు ఓడిర్రు ఎప్పుడు షురు అవుతుంది కథ అనుకుంటారు కదా. ఇక నాకు తెలుసు మరి మనం పాటల ప్రయాణంలాగా ఇంత దూరం వచ్చినాం. ఇక్కడ పాడినాం, ఆడినాం, నవ్వినాం, ఏడిచినాం, బాధపడ్డాం, సంబరపడ్డాం, పండుగలు చేసుకున్నాం, అన్నీ అయినాయి. మరి పాటమ్మని పల్లకిలో మోస్తూ ఇంత దూరం మనం ప్రయాణం చేసినాం. మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది నాకు కూడా తెలియదు. మరి ఇలా ఏం జరుగుతుంది అని తెలియాలి అంటే మరి అసలైన కథని మొదలు పెట్టాలి. మరి మంచి మంచి పాటలతోని సిద్ధంగా ఉన్నారు. ఇక గెలిచేది ఎవరో చూడాలి అంటే ఇప్పుడు ఈ యొక్క కథ షురూ చేస్తా. మరి బాబో నాకైతే మస్తు టెన్షన్ అవుతుందిలా. ఇటు దిక్కోళ్ళు మంచిగానే వాడిరు, అటు దిక్కోళ్ళు మంచిగానే వాడిరు, ఇలా అందరు ఉన్నారు ఈడ. మరి ఈ నలుగురిలో ఎవ్వరు ముందడుగెత్తారు నాకు ఎట్లా తెలుస్తుంది? ఇక గడ కూర్చున్న పెద్ద మనుషులే చెప్పాలి. వాళ్ళు చెప్పాలి అంటే ఇక నేను మొదలు పెట్టాలి. అన్నా నమస్తే. అన్నలు ముగ్గురు అన్నలకి కూడా నాకు చాలా చాలా సంబరం అవుతుంది. అట్లనే ఒక దిక్కు రంది కూడా పట్టుకుంది. ఇక మీరు చెప్పే మాటలకి మీరు ఇప్పే ఆ పోటీ యొక్క మూటకి నేను ఇప్పుడు వేచి ఉన్నా. అన్న మస్తు జోరుదారు పాటలు అయితే వాడిరు కదా, మంచిగా వాడిర్రు. కానీ ముందుగా మీకు దండాలే, మీకు దండం, మీ పాటలకి దండం. మరి కలమ్మ తల్లి ముగ్గురు కూడా ముద్దు బిడ్డల్లా కూర్చున్నారు. ఇక ఆలోచన చేయకుండా మరి షురూ చేద్దామా? రైట్ అమ్మా, షురూ చేసేయి. మరి మా జుంగలు అలాగే మా పెబ్బలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరు ముందడుగు వేస్తారో, ఎవరు ఫైనల్లో విన్ అవుతారో మరి చూద్దాం. ఈ నలుగురిలో ఒక్కరు మాత్రమే విజయం. ఆ విజయం ఎవరిని సాధించింది, ఎవరి దగ్గర విజయం అక్కడ ఉరుకులు పరుగులు తీస్తుంది. మరి అందరూ పాటగాళ్ళే, అందరూ ఆటగాళ్ళే, అందరూ పాటని ప్రాణంగా చూసినోళ్ళే, ఆ పాటను నమ్ముకొని ఈడిదాకా వచ్చినోళ్ళే. కానీ ఇక్కడ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఆ ముగ్గురు జడ్జిలు కూడా నిర్ణయం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందాకనే మా అన్నలు షురూ చేయి జల్లి జల్లి కానీ కథ అంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవరు గెలుస్తారు ఎవరు ముందుకు నడుస్తారు అని బాగా హుషారుగా ఉన్నారు మా వాళ్ళు కూడా. మరి రెండో ఉద్ది మొదలు పెడుతున్నలా రెండో ఉద్ది రూల్స్ని మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. రెండో ఉద్ది డ్యూయట్ రౌండ్. ఇటు ఇద్దరు ఉన్నారు, అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు పోటీకి పంపాలి. ఆ ఇద్దరు కలిసి ఒక డ్యూయట్ పాట వాడాలి. అంటే ఈ యొక్క ఉద్దిలో 2 పాటలు నలుగురు కలిసి వాడతారు. సరేనా? మరి ముందుగా వసీం, నీ బృందం నుంచి పోటీకి ఎవరిని దింపుతున్నావు? ఇప్పుడు కమ్మటి పాడతోటి మా చెల్లెలు కవిత వస్తాడు. కవితను పంపిస్తున్నావా? మరి రెండో ఉద్దిలా పోటీకి ముందుగా కవిత దిగుతుంది. కవిత రావాలి. ఓకే. మరి కవిత నువ్వు వచ్చి సిద్ధంగా ఉన్నావు. మరి నీకు పోటీగా ఏ జుంగను పంపిస్తుర్రో ఒకసారి అరుసుకుందాం. మరి వెంకట్రావు అన్న, మరి ఈ జుంగకి పోటీగా నీ జుంగ ఎవరు వస్తుర్రు? కవితకి పోటీగా లక్ష్మణ్ పంపిస్తున్నానమ్మా. లక్ష్మణ్ వస్తావా? వచ్చేసేయిగా. మరి ఇద్దరు డ్యూయట్ పాటతోని సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా? అబ్బో యుద్ధానికి సిద్ధం అన్నట్టుగానే ఉన్నారు. మరి ఏం పాట ఏంది అని నేను అడగా, మీరు పాడాలి, నేను పోతాను. సరేనా? ఇక మీ ఇద్దరు పాటలతో కొట్టుకుంటే నేను మధ్యలో ఉంటే ఎట్లుంటా చెప్పుర్రి. ఆ పాటలతో మంచిగా మమ్మల్ని అలరించుర్రి. సరేనా? కానీ కాడికి నేనే వంగ సేప పిల్లల వడ్డవే కంట, సేను కాడికి నేనే వంగ సేప పిల్లల వడ్డవే కంట, సేతి సైగలు నా మీదెలానే ఓ సిన్నాదన సుపులన్నీ నీ మీదయేనే, సేతి సైగలు నా మీదెలానే ఓ
చిన్నాదన సుపులన్నీ నీ మీదయేనే. అవ్వ ప్రేమను చూడాలేదు, నాన్న ప్రేమకు నోసాలేదు. అవ్వ ప్రేమను చూడాలేదు, నాన్న ప్రేమకు నోసాలేదు. పనమాలే చూసుకుంటావా, ఓ సిన్నవాడ గుండెలో నా దాసుకుంటావా. పనమాలే చూసుకుంటావా, ఓ సిన్నవాడ గుండెలో నా దాసుకుంటావా. చేతి గాజులు చూసుకుంటూ సెమ్మగిల్లకే సిన్నాదాన, చేతి గాజులు చూసుకుంటూ సెమ్మగిల్లకే సిన్నాదాన. నురటి రాతలు మన తానలేవు, ఓ సిన్నాదాన పానమోలే చూసుకుంటానే. నుదటి రాతలు మన తానలేవు, ఓ సిన్నాదాన గుండెలో నా దాసుకుంటానే. మంచిగా వాడురులా, మస్తు వాడిరు తెలుసా. థ్యాంక్ యూ అక్క. ఒకళ్ళనొకళ్ళు పోటీగా కాకుండా ఇద్దరు కలిసి మంచిగా ఒక పాట పాడితే మాకు ఎంత వినసొంపుగా హాయిగా ఉందో. అసలు ఎక్కడ కూడా పోటీ అనిపించలేదు. ఇక మరి అక్కడ అన్నవాళ్ళు ఉన్నారు, ఒకసారి అన్నవాళ్ళని అడుగుదాము. మరి ముందుగా ఈ రౌండ్లో మన సురేష్ గారితో స్టార్ట్ చేద్దాం. మరి సురేష్ గారు మీ మాటలో చెప్పాలి. ఇద్దరు చాలా బాగా పాడారండి. నాకు పాట చాలా బాగా నచ్చింది. బట్ ఇక్కడ ఏమైందంటే అన్న లాస్ట్లో హై పిచ్ పాడడం కోసం ట్రై చేసి వేరే స్కేల్లోకి వెళ్ళిపోయాడు లాస్ట్లో. మీరు శృతి అంటే ఉన్న శృతిలో హై పిచ్ పాడినా బాగుండు, బట్ మీరు మిడిల్లో ఎక్కడో వేరే స్కేల్లో పాడడం వల్ల అపశృతి అంటే ఓవర్ అపశృతి అయిపోయింది. కంప్లీట్ వేరే చేంజ్ పాడేసారు. అదే ఇంకోటి ఈ సిస్టర్ ఏమైందనంటే ఒకసారి పాడరా. ఇంటి ముందర యాప చెట్టు, చెట్టు వెనకాల సేమంతి తోట. అక్కడ ఎక్కడ తారే నానే తానే నానా అక్కడ ప్రతిసారి అక్కడ మీది కొంచెం పిచ్ అవుట్ అయింది, అంటే రీచ్ కాలేకపోయారు. మీ స్కేల్కి ఇంకొంచెం ఒక హాఫ్ నోట్ తక్కువ చేసుకొని ఉంటే మీకు కంఫర్టబుల్గా ఉండేదేమో. కొంచెం అక్కడ ప్రతిసారి అక్కడ మీకు అవుట్ అయింది స్కేల్, అంటే రీచ్ కాలేకపోయారు. ఇద్దరితో పోలిస్తే మీరు చాలా బెటర్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ యశ్పాల్ అన్న గారు మీ మాటలో. ఇది అచ్చమైన పల్లె జానపదమే. పల్లె జానపదంలో కొన్ని పదాలు ఏరుకొని రాసినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళ తప్పేం కాదు. అచ్చమైన పల్లె పాట మనం విన్నాం. దీని మోడలు మన సుద్దాల అమరుడు సుద్దాల హనుమంతు గారు ఒక అద్భుతమైనటువంటి లెజెండ్ సాంగ్ మనకిచ్చిపోయాడు ఈ రాగంలో. పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయిందు, ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందు, ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందు, కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. ఇది నల్గొండ జిల్లాలో ఆ ఏరియాలో పాడుతున్న పాట కావచ్చు. ఆయన తిరుగుతున్న క్రమంలో ఒక జానపద గేయాన్ని తీసుకొని పాడాడు. వాళ్ళు పాడుతుంటే నాకు ఆ పాటే రింగున తిరుగుతుంది చెవులల్లా. ఎందుకు అంటే పల్లె జానపదానికి అంత బలం ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. ఒక్కసారి అయిన తర్వాత దాన్ని మర్చిపోలేం, సాహిత్యం మర్చిపోలేం, అందులో ఉన్న అంశాన్ని మర్చిపోలేం. కాబట్టి అంత గొప్ప పాటని మీరిద్దరు పాడుతున్నప్పుడు ఆ కాంబినేషన్ చూసుకోవాలి. ఒరిజినల్ గొంతు కాకుండా కవిత ముక్కుతో పాడింది, శృతి లాస్ట్కి వెళ్ళిపోయినాం. అదే నువ్వు కొంచెం స్కేల్ దింపుకొని పాడుంటే అసలు ఒరిజినల్ నాభితోని పాడేదానివి ఈజీగా. అట్లనే
లక్ష్మణ్ కూడా ఆ లాస్ట్ పీక్ ఎత్తుకున్నప్పుడు ఆయన ఎత్తుకున్నాడు. ఆయన చూసి నువ్వన్నీ ఎత్తుకోవాల్సి ఉండే దాన్ని. లాస్ట్ ఎత్తుకున్నాడు కదా తను. నేనేమనుకుంటానంటే మీరిద్దరు అనుకున్నారేమో ఆ లాస్ట్ పదాన్ని తను ఎత్తుకుంటే తను కూడా పైకి ఎత్తుకొని అట్లా ఇద్దరు డిజాల్వ్ అయిపోతారేమో అని అనుకున్నా. డ్యూయెట్లో మీరిద్దరు రిమార్క్ చేసుకుంటూ పోయారు. అయినా కూడా ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంది. వేసాం, ఈ మార్క్స్ నీకు వేసాం, ఆమె మార్క్స్ ఆమెకి వేసాం. ఓకేనా? ఓకే, సూపర్ డ్యూయెట్, సూపర్, ఓకే సార్. మంచి తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి తదుపరి గోరెటి వెంకన్న గారు. ఆ పాప ఒక్క దగ్గరనే ఫస్ట్లా పైన అన్నది, అంటే మిగతా అంతా మరీ గమనించేంత లోపాలు లేవు. జానపదంలో ఆ మాత్రం ఒక్కసారి పచ్చి టాప్కి వెళ్ళిపోయినా ఒకసారి, అంత తప్ప. బట్ ఆయన డల్లుగా ఉన్నాడు ఎందుకో. ఆ తర్వాత శృతి కొట్టుకున్నాడు అట్లా. శృతి పోయిందని ఆయన కూడా తెలుసు. అది ఎవరి లెక్కలకి అంటే పైన సడన్గా ఎత్తుకున్నాడు. పాడుతున్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇన్వాల్వ్మెంట్ ఎందుకో కొంచెం డల్ అయింది పాపం. అయినా ఏం కాదు, వాళ్ళిద్దరు కాంబినేషన్ వాళ్ళు ఎందుకు ఎవరి లెవెల్లో వాళ్ళు వాడతారు అంతే. ఇన్వాల్వ్ కావాలంటే కానీ కనుక ఎప్పుడన్నా పాట పాడినప్పుడు నీవు టెంపోలు అవన్నీ లేకుండా చిన్న మ్యూజిక్ ఒక్కటే ఇన్స్ట్రుమెంటు, ఆ శృతి నాకు తక్కువ పెట్టుకొని అట్లా వాడు. ఇంకంతే. నీవు తాళం ఒట్టి వాడినికే నీకు కన్ఫ్యూజన్ అవుతున్నావు. ఈ అమ్మాయి అంటే బాగా ఒరిజినల్గా పాడే శక్తి ఉంది ఆమెది. ఇంకంతే. నువ్వు ఇప్పుడు అట్లా వాడి నువ్వేంటంటే ఇప్పుడు మార్కుల సంగతి వదిలిపెట్టు, నేను పాడగలని నిరూపించినావు. మరి రెండో వద్దులా ఒక్క జోడీ అయితే అయిపోయింది. మరి ఇంకొక జోడీ ఉంది కదా, పిలుచుకోవాలి కదా. మరి మిగిలింది ఇటొక్కలు అటొక్కలే. మరి వసీము ఎల్లైనా పంపిస్తావు? ఎల్లయ్య మా రాజుకి వెళ్తాడు చూడు. మా రాజులాగా వస్తారా? రావయ్యా. ఎల్లయ్యా అమ్మా, ఒకటే స్టెప్పు, ఆ నుంచి ఇటు దాకా ఒకటే స్టెప్పు, మళ్ళీ ఈడికి వచ్చినా కూడా అదే స్టెప్. ఇక మా ఎల్లయితో పరేషాన్ ఉంటుంది. మరి ఇక నీకు పోటీకి అక్కడ ఒక్కలే ఉన్నారు, పిలుచుకుందామా? ఓకే అమ్మా, పిలుచుకో. మరి వెంకట్రావన్న అమ్మా మరి చెల్లె కూర్చుంది అప్పటి నుంచి. పంపిస్తా, నువ్వు పంపిస్తే మరి వచ్చి వాడుతుంది. అక్కడ రాజులాగా వచ్చినట్టు మా రాణిలాగా వస్తుంది. ఆయన రాజులాగా వస్తే మేమైనా తక్కువ ఉన్నామా? రాణినే పంపిస్తా అంటుండ్రు. మరి అనుష వచ్చేస్తావా? వచ్చేసాక రావాలి. అమ్మయ్య, మళ్ళీ అటొక్కలని ఇటొక్కలని అయితే పిలుచుకున్నోళ్ళ. మరి పోటీ గట్టిగా ఉండాలి. చూసిరు కదా, మంచిగా వాడుర్రి, మంచిగా మీకు మార్కులు వేస్తారు వాళ్ళు. ఇక మీరు మంచిగా వాడాలంటే నేను కూడా పోయి మంచిగా కూర్చుంటా. ఇక ఇందాక గడిదిక్కు కూర్చుంటా కాబట్టి ఇప్పుడు న్యాయం చేయాలి నేను కూడా. నేను గిడిదిక్కు కూర్చుంటా ఈ పాటకి, సరేనా? కానీ సరే అమ్మా. నీలా నేను పోలిస్తా నీచమైన దౌనమిస్తా, నీలా నేను పోలిస్తా నీచమైన దౌనమిస్తా. వస్తావేమే పాప గురజాల గుట్ట పైకి, వస్తావేమే పాప గురజాల గుట్ట పైకి. నీలా నీలం పూలతో నీచమైన దవన మొద్దు, నీలా నీలం పూలతో నీచమైన దవన మొద్దు. నేను రాను మామ గురుజాల గుట్ట పైకి, నేను రాను మామ గురుజాల గుట్ట పైకి. నిన్ను చూసి నాలి నుంచి నిమిషమైన ఆగాలేనే, నిన్ను చూసి నాలి నుంచి నిమిషమైన ఆగాలేనే. వస్తావేమే పాప గురజాల గుట్ట పైకి, వస్తావేమే పాప గురజాల గుట్ట పైకి. వగల మారి మాటలకు వల్లు మండుతుంది నాకు, వగల మారి మాటలకు
ముక్కెరిస్తా చెవులకు కమ్మలిస్తా ముక్కుకు ముక్కెరిస్తా చెవులకు కమ్మలిస్తా వస్తావేమే పాప గురజాల గుట్ట పైకి వస్తావేమే పాప గురజాల గుట్ట పైకి ముక్కుకు ముక్కెరొద్దు చెవులకు కమ్మలొద్దు ముక్కుకు ముక్కెరొద్దు చెవులకు కమ్మలొద్దు నేను రాను మామ గురుజాల గుట్ట పైకి నేను రాను మామ గురుజాల గుట్ట పైకి ముత్యమంతా తాళి తెచ్చి మూడు ముళ్ళు నీకే వేస్తా ముత్యమంతా తాళి తెచ్చి మూడు ముళ్ళు నీకే వేస్తా వస్తావేమే పాప గురజాల గుట్ట పైకి వస్తావేమే పాప గురజాల గుట్ట పైకి ముత్యమంతా తాళి తెచ్చి మూడు ముళ్ళు నాకే వేస్తే ముత్యమంతా తాళి తెచ్చి మూడు ముళ్ళు నాకే నీతో వస్తా మామ గురుజాల గుట్ట పైకి 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 చాలా చక్కగా అద్భుతంగా వాడిర్రు ఇద్దరు. మరి ఎవరు ఎట్లా వాడిర్రు అంటే ఇక మన అన్న వాళ్ళని అడగాలి. ముందుగా యశ్పల్లన్న గారు మీ మాటల్లో చెప్పాలి ఎవరు ఎలా పాడారు. చాలా బాగా పాడిర్రు, పాట మంచిగా పండింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అనుష సార్ చాలా మెచ్యూరిటీతో వచ్చింది పాట. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే నీ వాయిస్ ఓపెన్ అయింది. జనరల్గా పాట పాడుతున్నప్పుడు ఓన్లీ ఆ గొంతు వరకే ఉండే రిధం ఒకటి ఉంటుంది, గునుక్కుంటూ పాడే రిధం ఒకటి ఉంటుంది, ముక్కుతోని పాడటం ఉంటుంది. అట్లా కాకుండా కంప్లీట్గా ఓపెన్ అయ్యింది అనమాట నీ వాయిస్, స్పష్టంగా కనపడుతుంది. మంచిగా పాడినావు. థ్యాంక్ యూ సార్. ఇక తర్వాత మనోడు ఎల్లయ్య పాట కూడా బాగుంది. అయితే ఆయన శృతి చాలా హైలో ఉండే శృతి ఎల్లయ్యది. మా కిందికి పాడటం కొంచెం కష్టమైపోయింది. నువ్వు కిందికి దిగటం నీకు కుదరదు. నీ వాయిస్కు ఎంతైనా లేచేటటువంటి గొంతు నీది. ఆయనదేమో దిగదు, టాప్లో ఉంటుంది. కాబట్టి పాటను ఎంచుకోవడంలో మంచిగానే ఎంచుకున్నారు, కానీ ఇంకా కొంచెం వేరే పాట ఎంచుకుంటే కరెక్ట్గా ఆయన వాయిస్ కూడా ఓపెన్ అవుతుండే. అయినా కూడా ఇద్దరు రిధంలో పాడారు, రాగం కరెక్ట్గా ఉంది, శృతి బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మచ్. మంచిగా పాడారు బాగుంది. తర్వాత సురేష్ గారు ప్లీజ్. సేమ్ అండి, యశ్పాలన్న చెప్పింది. ఇద్దరు చాలా బాగా పాడారు. మీకు కొంచెం తక్కువైంది స్కేలు, మీకు అన్నకు ఎల్లన్నకు. సార్ మీది చాలా హై పిచ్ ఇది కదా, ఇది కొంచెం తక్కువైంది. ఆ చెల్ల కరెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ స్కేలు పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో చాలా బాగా పాడారమ్మా మీరు. Thank you, ముందు దాని మీద పోలిస్తే ఇది కాన్ఫిడెంట్గా పాడారు, ఎనర్జీ ఉంది. కొంచెం అన్నది కొంచెం డల్ అయింది, అది బికాస్ అంటే డిపెండ్స్ ఆన్ స్కేల్. ఆ స్కేల్ వల్ల మీకు ఇదైంది, బట్ చాలా బాగుంది అన్న పాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మరి మా పెద్ద మనిషి, మా పెద్ద దిక్కు, మరి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఒక్కసారి మీ మాటల్లో కూడా మీ యొక్క ఆనిముత్యాలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరు అమ్మాయి దుమ్ము రేపింది. థ్యాంక్ యూ సార్. అంటే నిజంగా చెప్తున్నా, అంటే పాట నీవే తెచ్చుంటావు. ఇది లేదు సార్, అన్నది ఇచ్చింది. అరే విచిత్రం, అసలు నీవు తెచ్చిన పాట ఇవే, నేను ఇవే తెచ్చిన బాగా వాడినాను నిజంగా. ఈ పాటలో ఎక్కడ ఏది పేలెత్తి చూపకుండా వాడినావు నువ్వు. ఆయన ఎందుకో కొంచెం డల్ అయ్యింది, కొంచెం ఆయన స్టైల్ ఆఫ్ పాట కథ కాకుంటుంది అది ఎందుకంటే రాయలసీమకు అంత అడాప్ట్ అయింది కాదు, కానీ ఆయన గొంతులో డిఫరెంట్ కుడుతుంది. ఏమైతే నీవు ఇందులో మాత్రం రెచ్చిపోయినావు. బాగుంది, నీవు కొంచెం జాగ్రత్త పడాల్సింది. నేను డామినేట్ చేసింది అమ్మాయి. సరే. మరి తదుపరి నిర్ణయం మా పెద్ద మనుషులు చెప్పాలి. మరి ఇలా మన ఆటపాటల ముగ్గురు జడ్జిలు ఉన్నారు కాబట్టి అసలు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఇక వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి అన్నలు మరి పిలుచుకోవన్నా మన జుంగల్ని పెబ్బల్ని.
నలుగురు కూడా చాలా ఎవరిని తక్కువ చేసి ఎవరు తక్కువ కాకుండా చాలా అద్భుతంగా పాడారు ఎవరికి వాళ్ళు. ఆ పాడటంలో ఒక రౌండ్లో ఒక మార్కు తక్కువ వస్తే రెండో రౌండ్లో ఒక మార్కు ఎక్కువ వచ్చింది. అట్లే రెండో రౌండ్లో ఒక ఆమెకు తక్కువ వస్తే ఇంకొక ఆమెకి ఎక్కువ వచ్చింది. దానివల్ల ఏమైందంటే సమానంగా వచ్చేసినాయి, టై అయ్యిండ్రు ఇద్దరు. ఆ ఇద్దరు టై అయ్యారు కాబట్టి, ఎందుకంటే మనము ఎవరిని ఇక్కడ ఎవరు నా వాళ్ళు నీ వాళ్ళు నా ఊరు నీ ఊరు అనేం లేదు. మనం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా అట్లా చేయం మేము. కాబట్టి పక్షపాతం లేకుండా ఆటపాట జడ్జి ఫస్ట్ నుంచి నడుస్తుంది, మీకు అందరికీ తెలుసు. ఎటువంటి చిన్న పక్షపాతం కూడా మనం చూపించట్లేదు ఎక్కడ కూడా. యాజమాన్యం కూడా కరాఖండిగా ఉంటుంది, మనం కూడా అట్లే ఉన్నాం. ఇప్పుడు కూడా కళాకారులకు అన్యాయం జరగొద్దు, గాయకులకు అన్యాయం జరగొద్దు. వాళ్ళు ప్రాణం పెట్టి పాట పాడారు కాబట్టి ప్రాణం పెట్టి పాట పాడినటువంటి గాయకులు మళ్ళీ ఒకసారి చిన్న అవకాశాన్ని ఇద్దాము అనేది జడ్జిమెంట్గా మేము అనుకున్నాం అన్నమాట. అందులో ముఖ్యంగా ఎల్లయ్య అండ్ అనుష వీళ్ళిద్దరికి ఒక్కొక్క పాటకు అవకాశం ఉంది. ఇద్దరు కలిపి ఇద్దరు వేరువేరుగా మీరు పాడితే దాంట్లో వచ్చిన దాన్ని బట్టి మీ గెలుపు ఓటములు అనేవి ఉంటాయి. మీరు ఏం పాట పాడతారో ఒకసారి మీ పెద్దలతో ఒక్క నిమిషం మాట్లాడుకోవాలి. పెబ్బలు, మరి మీకు 2 నిమిషాల టైం ఇవ్వడం జరిగింది. సమయం పూర్తయింది. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా మరి మీ జుంగలు మీరు తయారు చేసుకున్నారా? రెడీ. మరి అన్న అటొక్కలకి ఇటొక్కలకి పోటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. మరి ముందుగా ఎవరిని పిలుచుకొని పోటీ షురూ చేద్దాం. వసీం టీం నుంచి పిలవండి. వసీం బృందం నుండి, మరి వసీం బృందం నుండి ఎల్లయ్య వస్తావా? వస్తామా. వచ్చేసేయిగా. అన్న ఇది చివరి అవకాశం. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, చూసేటోళ్ళు ఏం చేయలేరు. ఏం చేసినా నువ్వే చేసుకోవాలి, సరేనా? నీ పోటీ ఎట్లుంటుందో మరి నీ పాటకి నువ్వు న్యాయం చేసుకోవాలి, నీకు నువ్వు న్యాయం చేసుకోవాలి, సరేనా? మంచి పోటీ, మంచిగా వాడు, కాన్ఫిడెంట్గా వాడు. జర నవ్వరాదు, ఇక వాడు. హజారాని గుండెల ధరాన్ని దూరా కంటికి రాదు. హజారాని గుండెల ధర నిదూరా కంటికి రాదు. మధురా వెన్నెలగా చను గదారా నా పల్లి రాజా. మధురా వెన్నెలగా చను గదారా. కాలికి గజ్జగట్టి కడావా సంతాన బేటి. కాలికి గజ్జగట్టి కడావా సంతాన బేటి. కంటి నీరు కడవ నిండెను గదారా నా పల్లి రాజా. కడవ బగిలి కాల్వ వారెను గదారా. హజారాని గుండెల ధరాని దూరా కంటికి రాదు. హజారా నీ గుండెల ధరాని దూరా కంటికి రాదు. మధురా వెన్నెలగా చను గదారా నా పల్లి రాజా. మధురా వెన్నెలగా చను గదారా. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఏటి గడ్డ నా గూడు
పోదము పదారా నా పాలి రాజా ఏరు వస్తే కూడా పోదము పదారా అదారా నీ గుండెల ధరా నిదురా కంటికి రాదు అదారా నీ గుండెల ధరా నిదురా కంటికి రాదు మధురా వెన్నెలగా చను గదారా నా పాలి రాజా మధురా వెన్నెలగా చను గదారా అన్న చాలా బాగా అన్నావు, కానీ తర్వాత ఏమైతుందో చూద్దాం. పోయి కూసో ఇక. సరే అమ్మ. నడుచుకుంటూ పోతావు, డాన్స్ చేసుకుంటూ పోతావా? నడుచుకుంటూ పోతావు కదా, పో మెల్లగా. ఓ నాయన చూసిరా, ఇంకొక అవకాశం ఇస్తే మొత్తం లోపల ఉన్న ప్రతిభ మొత్తం చూపిస్తున్నారు మా వాళ్ళు. మరి ఇడిదిక్కైతే వచ్చి ఒక జుంగా పాట వాడిండు, పోటీకి వచ్చేసిండు, అయిపోయింది కదా. మరి ఆయనకు పోటీకి మనం పిలుచుకోవాలి కదా. అనుష, మరి వెంకట్రావు అన్న అమ్మా మా అనుష చెల్ల సిద్ధంగా అనుషను ఉందా? పంపిస్తున్నా. పంపించేసే ఇక. అనుష అక్క. మరి నీకు కూడా ఇది ఒక చివరి అవకాశం. ఓకే అక్క. పోటీ మంచిగా ఉండాలి, పాట తప్పకుండా మంచిగా అక్క. ఉండాలి, ఎలాంటి పొరపాటు లేకుండా వాళ్ళకి దొరకకుండా పాడు, ఓకే సరేనా? అక్క. ఓకే. మంచిగా వాడు. చివరి అవకాశం వినియోగించుకో. ఓకే అక్క. కానీగా అడదడ మాటలకు మురాలయ్య ఆకిట్ల తెల్లారెనా మురాలయ్య అడదడ మాటలకు మురాలయ్య ఆకిట్ల తెల్లారెనా మురాలయ్య నీ బెల్లం తిన్నది నాతోని మాట్లాడది నీ బెల్లం తిన్నది నాతోని మాట్లాడది నీ బెల్లం తిన్నది మురాలయ్య నాతోని మాట్లాడది మురాలయ్య కనబడితే కన్ను కొడుతాడు మురాలయ్య కలిస రీతి తెలువదో మురాలయ్య కనబడితే కన్ను కొడుతాడు మురాలయ్య కలిస రీతి తెలువదో మురాలయ్య అంగడంగడి పోతాడు అంగడంగడి పోతాడు అంగడంగడి పోతాడు అంగడంగడి పోతాడు మురాలయ్య ఆకిట్లంగొస్తాడు మురాలయ్య అంగడంగడి పోతాడు మురాలయ్య ఆకిట్లంగొస్తాడు మురాలయ్య కుడుకల బెల్లానికి మురాలయ్య కూడిన దోషానికి మురాలయ్య కుడుకల బెల్లానికి మురాలయ్య కూడిన దోషానికి మురాలయ్య కుడుకల బెల్లానికి మురాలయ్య కూడిన దోషానికి మురాలయ్య కడుపుల కొడుకాయన మురాలయ్య కలిస రీతి తెలవదో మురాలయ్య కడుపుల కొడుకాయన కడుపుల కొడుకాయన కడుపుల కొడుకాయన కడుపుల కొడుకాయన మురాలయ్య కలిస రీతి తెలవదో మురాలయ్య కడుపుల కొడుకాయన మురాలయ్య కలిస రీతి తెలవదో మురాలయ్య కలిస రీతి తెలవదో మురాలయ్య కలిస రీతి తెలవదో మురాలయ్య కలిస రీతి తెలవదో మురాలయ్య అనుష అక్క. అసలు మస్తు మస్తుగా వాడినావు అసలు. థ్యాంక్ యూ అక్క. అసలు ఇప్పుడు నేను నిరూపించుకోవాలి అన్న ఒక కసితోని వాడినట్టయితే అనిపించింది మాకు. Thank you చాలా అక్క. చాలా అద్భుతంగా వాడినావు. మరి Thank you తర్వాత అక్క. ఏమవుతుందో మన వాళ్ళు ఏం చెప్తారో తర్వాత చూద్దాం. అయిపోయి కూసోయిగా.
సుషిర్ గదుల్లా మరి మొదటి ఉద్ది అయిపోయింది, రెండో ఉద్ది అయిపోయింది. మరి రెండో ఉద్దిలా ఇద్దరికి కూడా పోటీ నడిచింది. మరి వాళ్ళు కూడా వాడిర్రు. మరి అందరికీ కలిపి మన అన్నలు చూసి మార్కులు వేసుడు కూడా జరిగింది. మరి ఎవరు గెలిచిర్రు, మరి ఏంది సంగతి అని తెలవాలి అంటే మరి పెబ్బలు మీ జుంగల్ని పట్టుకొని మీరు ఇక్కడికి రావాలి. మరి పెబ్బలు ఎవరు గెలుస్తారు ఏంది అని కొంచెం దిగులైతే కనిపిస్తుంది. అవును, టెన్షన్ అవుతుందా? అవుతుంది. అన్న వెంకట్రావు అన్న అమ్మా రంది పట్టిందా? సహజమే కదా. సహజమేనా? మరి పెబ్బలు జుంగలు తయారుగా ఉన్నారు. మరి ఎంతో కష్టపడి ఎన్నెన్నో పాటలను తీసుకొచ్చి మరి ప్రజల మనసులు గెలుచుకున్నారు. అందరూ చక్కగా వాడిర్రు. కానీ ఎవరు ఎట్లా వాడిర్రు ఏంది అని తెలవాలి అంటే మరి ఈరోజు విచ్చేసిన ఆ ముగ్గురు కూడా మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మార్కులు ఇవ్వడం జరిగింది. మరి ఎవరు ఏంటి అని తెలియాలి అంటే మరి అన్నలు మీరు చెప్పాల్సిందే. చాలా టెన్షన్ అవుతుంది. అసలే ఫైనల్స్. అమ్మా, ఎవరు గెలుస్తారనేది వేరు కానీ అద్భుతమైన గెలుపు ఓటంలో ప్రశ్న వేరు కానీ మీరు మంచి వార్త కూడా పోతారు ఈ సింగర్స్ చెప్తాగిందనేది. చాలా చక్కగా ప్రదర్శించారు మీ పాటలతో. మరి ఇప్పుడు ఈరోజు మన ముఖ్య అతిథులుగా వచ్చిన ఆ ముగ్గురు జడ్జెస్ని కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ముందుగా గోరెటి వెంకన్న గారు దయచేసి రాగలరు. మన గోరెటి వెంకన్నని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రావాలండి వెంకన్న గారు. అలాగే మన బొబ్బిలి సురేష్ గారు దయచేసి మీరు కూడా రాగలరు. అలాగే మన యశ్పాల్ అన్నగారు మీరు కూడా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి అలాగే హెడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మన కె కామేశ్వరి మేడం గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మరి పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి గోరెటి వెంకన్న గారు చాలా చాలా గొప్ప వ్యక్తి. ఎందరో మహానుభావులు అంటారు కదా, ఆ ఎందరో మహానుభావుల్లో మన గోరెటి వెంకన్న గారు ఒక మహానుభావుడు. మన తెలంగాణకి దొరికిన ఒక అద్భుతమైన ఆణిముత్యం. ఈరోజు ఆట పాట సీజన్ 3 ఫైనల్కి రావడం చాలా సంతోషిస్తున్నాం. అన్న మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ పాట మోగాల్సిందే. మీ నోట ఒక పాట, మాకు వరాల మూట. దయచేసి ఒక పాట పాడగలరు. కంచెరేగి తీపివోలే, కంచెరేగి తీపివోలే లచ్చువం నీ కంఠమెంత మధురమేవో లచ్చువం, నీ కంఠమెంత నీ కంఠమెంత మధురమేవో కోడి కూతకు ముందు లేసి పేడ నీళ్ళ కల్లాపి జల్లి, కూతకు ముందు లేసి పేడని జల్లి, ముచ్చాటొలుకా ముగ్గులేసే మునివేలి గోరు పైన, ఆ పొద్దే ముద్ద గోరింటైతది, ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చువం.
పొడయండ నీ మెడనారమైతది లచ్చువమ్మ పొడయండ నీ మెడనారమైతది లచుమమ్మ నీ కాలి అందెల సవ్వడికి తాబేళ్ళు ఇసుకల గంతులేస్తాయి ఇసుకల గంతులేస్తాయి నీ కాలి అందెల సవ్వడి తాబేళ్ళు ఇసుకల గంతులేస్తాయి ఇసుకల గంతులేస్తాయి జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి గేళ్ళు సాధు జీవులైతవి జీవులైతవి దారిలో పల్లేరు ముల్లే లస్సువమ్మో నీ కాలు మోపితే మల్లెలైతవి లచ్చువం కంచెకి తీపి ఓలే లచుమమ్మ నీ కంఠమెంత మధురమేవో లచుమమ్మ ఏరువాకని సేత జల్లితే సాలువారని గింజలుండవు సాలువారని గింజలుండవు సాలువారని గింజలుండవు నీ ప్రేమ నెరిగినవేమో పక్షులు పాలకంకుల తుంచి మేయవు పాలకంకుల తుంచిమేయవు పాలకంకుల నీసమట సుక్కలు నీసమట సుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో ఆ సేను సెలకలు దోసిలొగ్గును లచ్చువమ్మ కంచెరేగి తీపి ఓలే లచ్చువ మధురమేవో లచుమమ్మ కామేశ్వరి మేడం గారు, మరి ద హెడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, మీరు కూడా ఒక 2 మాటలు మాట్లాడేసిందిగా కోరుకుంటున్నాం. మా యాదగిరి ఛానల్ ఉన్నదే తెలంగాణ కోసం. తెలంగాణ మట్టిని, తెలంగాణ భూమిని, తెలంగాణ భాష, యాస అంతా కూడా మేము పరిచయం చేసుకొని మేము ఇవే చేయాలని డెవలప్ చేస్తూ వచ్చినాము. సో దానికి అనుగుణంగా యశ్వాల్ గారు రీసెర్చ్ కానీ ఈ ఆటపాటకు తోడయి ఆటపాటని ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చింది. ధన్యవాదాలండి మీకు. అలాగే సురేష్ గారు, మీరు మేము పిలిచిన మా టాలెంట్ని మేమైతే తీసుకొచ్చినందుకు పరిచయం చేసుకుని మీకు అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు. మాకింత స్ఫూర్తినిచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఒక వేదికగా ఒక సింగర్కి ఒక జీవితం ఇస్తే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఈ ఆటపాట అనేది సీజన్స్ మారుతున్నా కూడా గత 10 ఏళ్ళ నుంచి కూడా మా యాదగిరి ఛానల్కి ఒక ఐడెంటిటీ అయింది. ఇదే ఊతంతో ఇంకా ముందుకు వెళ్తామని నేను అనౌన్స్ చేస్తున్నాను. సీజన్స్ మారినా కూడా కొత్త తరంలో కొత్త తరంగా కొత్త విధంగా కూడా మేము ఎప్పుడూ కూడా జనాలకి మమేకమై ఉంటాము. ప్రజల కోసమే ఈ ఛానల్. సో ప్రజలకి ప్రతినిధులుగా ఉండే జానపద సంగీతానికి పెద్దపీట వేస్తుంది దూరదర్శన్ ఎప్పుడు కూడా. సమయం ఆసన్నమైంది. మరి ఫైనల్ రిజల్ట్స్ తెలియాలి అంటే మన రిజల్ట్స్ ఇక్కడ వచ్చిన ఈ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇంకా సమయాన్ని వృధా చేయకుండా తదుపరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ 4 నిల్చున్నారు. ఈ 4లో లైట్ ఎవరిపైన అయితే పడుతుందో వాళ్ళు 4th విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది. మరి యశ్పాల్ అన్న గారి నోటి నుండి 4th విన్నర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంతరించిపోతున్నటువంటి జానపద కళల్ని ఎట్లయితే వెలుగులోకి వస్తుందో తీసుకొస్తున్నారో
అట్లనే కాలగర్భంలో జీర్ణమవుతున్నటువంటి జానపద సాహిత్యాన్ని, జానపద పాటల్ని, ఏ వేదిక లేదు మాకు అని బాధపడుతున్నటువంటి గాయకులకు ఒక చక్కని వేదిక ఆటపాట అందించింది. దానికి నన్ను జడ్జిగా సీజన్ 2 నుంచి సీజన్ 3 వరకు మరి ఉంచినటువంటి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ పాడే పాటలు వజ్రాలు లాంటివి. ఇవి మన దూరదర్శన్ దాస్తుంది. బ్యాంకులలో డబ్బులు దాచుకుంటే కరిగిపోతాయి, కానీ ఈ దూరదర్శన్ దాచేటటువంటి నిధి నిక్షేపాలు బంగారం కన్నా, వజ్రాల కన్నా విలువైనదిగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఈ కార్యక్రమంలో సీజన్ 3లో 4వ స్థానంలో నిలిచినటువంటి లక్ష్మణ్ 4th ప్లేస్గా నిలిచాడు. ఎందుకంటే తన అంతకుముందు ఉన్నటువంటి పాటలు, ఇప్పుడు వాడిన పాటలు చూస్తే తను నిజంగా ఆ గెలుపుకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తే. చిన్న చిన్న పొరపాట్లతో మరి 4వ విన్నర్గా ఉన్నాడు. ఇంకా ముగ్గురు ఉన్నారన్న. మరి ఈ ముగ్గురులో 3వ స్థానంలో నిలిచిన ఆ వ్యక్తి ఎవరు? తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా మన సంపదని, ధనాన్ని ఎట్లా తీసుకుంటామో అదేవిధంగా తను వారసత్వంగా పాటలు తీసుకొని వచ్చింది. ఆమె పేరే అనుష. 4వ స్థానం, 3వ స్థానంలో నిలిచింది ఎవరో తెలిసింది. కానీ ఇప్పుడు ఆట పాట సీజన్ 3 టైటిల్ విన్నర్ ఎవరో తెలియాలి అంటే మరి గోరెటి వెంకన్న గారి చేతుల్లోనే ఉంది. అన్నగారు, మీరు మీ చేతులతో ఎవరు విన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని మరి ఎవరు విన్నారో వాళ్ళ చేతులు పైకి లేపాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఇరువురిలో ఎవరు విజేతలు మన అన్నగారి చేతుల్లో ఉంది. కవిత, ఆట పాట సీజన్ 3 టైటిల్ విన్నర్ కవిత. శుభాకాంక్షలు. మరి అలాగే రన్నర్గా నిల్చున్న మన ఎల్లయ్యకి కూడా శుభాకాంక్షలు. ఇక్కడ యశ్పాల్ కూడా అద్భుతమైన రచయిత మిత్రుడు. అయితే మ్యూజిక్ డైరెక్టర్తో నాకున్న చొరవ వల్ల చాలా గొప్ప డైరెక్టరు. వారొక మీ అనుమతితోటి ఒకటి సింగర్స్కి అనౌన్స్ చేస్తారు. ఒకటి ఇక్కడ అవార్డు గెలవలేదనకుండా ఆ అవార్డు చూసి మీరు ఆనందపడతారు. ఇంత మంచి ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసిన యశ్పాల్ అన్నకు అండ్ దూరదర్శన్ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీంట్లో అందరూ అద్భుతంగా పాడారండి. ప్రతి ఒక్కరూ పెక్యులర్ వాయిసెస్ ఉన్నాయి, ఒక్కొక్కరిది డిఫరెంట్ వాయిస్లు ఉన్నాయి. దీంట్లో ఎవరు ఓడిపోలేదు అని నేను అనుకుంటున్నా. అండ్ వీళ్ళందరికీ నేను ఖచ్చితంగా సినిమా అవకాశం ఇస్తాను. నేను చేయబోయే సినిమాల్లో ఫస్ట్ మెయిన్గా అనూషకి వెంటనే ఒక అవకాశం ఇస్తాను. అందరికీ కూడా ఉంది, అందరికీ కూడా నేను ఇస్తాను. ఇలాంటి వాయిసెస్ కోసమే రండి అన్న, ఇలాంటి వాయిస్ల కోసమే వెతుకుతున్నా. నేను ఇందాకలా యశ్పాల్ అన్నతో చెప్తున్నా, నెక్స్ట్ సీజన్ కూడా నన్ను పిలవండి అన్న, మంచి వాయిస్లు దొరుకుతుంది, సో నన్ను పిలవండి అన్న అని చెప్పిన అన్నకి. నేను నా ప్రతి సినిమాలో, నేను చేయబోయే సినిమాలు తెలంగాణ రూటెడ్ ఫిలిమ్స్, వాటికి వీళ్ళ వాయిస్లు చాలా అవసరం ఉంది. వీళ్ళందరినీ వాడతాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్ అయితే ఈ అమ్మాయికి ఇస్తున్నాను. పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి విన్ అయిన మా ఆట పాట విన్నర్స్కి ఫస్ట్ ప్రైజ్ మన కవితకి మన గోరెటి వెంకన్న గారి చేతుల మీదుగా, అలాగే సురేష్ గారి చేతుల మీదుగా మొమెంటం అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. రెండో విన్నర్ ఎల్లయ్య గారికి కూడా మీ చేతుల మీదుగా మొమెంటం అందజేయాల్సిందిగా పెద్దల్ని కోరుకుంటున్నాము. అనుష, ఆట పాట సీజన్ 3 థర్డ్ పొజిషన్ లో అనుష. శుభాకాంక్షలు. నాలుగో పొజిషన్ లో లక్ష్మణ్ రావాలి. మరి తదుపరి
మన ఆట పాట ఇంత ముందుకు సాగుతుంది అంటే, ఇంత చక్కటి వాక్యాలు మనము మాట్లాడగలుగుతున్నామంటే దానికి అద్భుతమైన స్క్రిప్ట్ రైటర్ కూడా ఉన్నారు. మరి ఐ రిక్వెస్ట్ ఆది గణేష్ గారు స్క్రిప్ట్ రైటర్ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. జుంగల్ని ముందుకు తీసుకెళ్లి ఎంకరేజ్ చేసిన పెబ్బలకి కూడా మరి చిన్న సన్మాన సత్కారాలు. ముందుగా వెంకట్రావు గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఎన్నో అద్భుతమైన సేకరణ పాటలతో, మట్టి పాటలతో పల్లె పల్లె తిరిగి అవ్వల దగ్గర అక్కల దగ్గర అద్భుతమైన పాటలను సేకరించిన మన పెబ్బ వసీం గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి రాయలసీమ నుండి ప్రయాణం చేసి మన ఆట పాటకి ఎన్నో అద్భుతమైన ఆనిముత్యాల లాంటి పాటలను తీసుకొచ్చి పెబ్బగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడమే కాకుండా సీజన్ 1 రన్నర్గా నిలిచి ఈరోజు ఆట పాట కుటుంబంలో ఒక ముఖ్య పెబ్బగా తను కూడా మంచి పేరును సంపాదించుకోవడం జరిగింది. కృష్ణవేణక్క గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి సినిమా రంగాల్లో కూడా తన పాటల్ని పరిచయం చేసి చాలా అద్భుతమైన జుంగల్ని తయారు చేసుకొని ఆటపాటకి పరిచయం చేసిన మన పెబ్బ అనిల్ అన్న గారిని, అలాగే అలియాస్ భిక్షపతి గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆట పాట అంటేనే మరి ఆట కావాలి, పాట కావాలి. అలాగే మరి నృత్య కళాకారుల గ్రూప్ లీడర్గా మన లక్కీ ఎంతో అద్భుతమైన టీంతో మన ఆట పాటని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. లక్కీ ఈ ఆట పాటలో మా కీబోర్డ్ ప్లేయర్గా ప్రేమ్నాథ్ గారిని ఆహ్వానిస్తున్నాము, రావాలి. కీబోర్డ్కి కొంచెం తోడు కావాలి కదా, మరి ఆ తోడు ఎవరో కాదు, మన ప్యాడ్ వాయిద్య కళాకారుడు మరి గోవర్ధన్ గారిని ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ఆట పాటలో మా డప్పు సప్పుడు లేనిది ఏ పాట నడవది. మరి డప్పు వాయిద్య కళాకారులు ఆర్ సైదులన్న గారిని ఆహ్వానిస్తున్నాము. వాయిద్య కళాకారులు అంటే అందరికీ కూడా ప్రేమ ఉంటుంది, కానీ అందరినీ ప్రేమతో తన వాయిద్యానితో ఆకట్టుకునే ఒక గొప్ప డోలక్క శివ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మరొక అద్భుతమైన వాయిద్య కళాకారులు తన గజ్జల సప్పుడుతో అందరినీ ఆకట్టుకునే హరి గారిని ఆహ్వానిస్తున్నాము. ఆట పాట ఈరోజు ఇంత అందంగా ఉంది అంటే దానికి కారణం మన సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి సెట్ డిపార్ట్మెంట్ నుండి జి శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము. మరి కెమెరా డిపార్ట్మెంట్ తరపు నుండి ఎస్కే నారాయణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాము. మన ఆడియో డిపార్ట్మెంట్ డాక్టర్ వి మధుసూదన్ రావు గారిని ఆహ్వానిస్తున్నాము. మమ్మల్ని ఇంకా మరింత అందంగా ఆ లైట్ల కింద పెట్టి మమ్మల్ని ఆ లైటింగ్తో ఇంకా అందంగా చూపిస్తున్న మా లైటింగ్ డిపార్ట్మెంట్ ప్రేమ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. జానపద పాటల మీద అవగాహన ఆమెకు మెండుగా ఉంది. ప్రధాన కారణం ఏంటంటే ఆమె బేసికల్గా సింగర్ కూడా, మంచి సింగర్ కూడా, సింగర్తో పాటుగా ఆర్గనైజర్తో పాటుగా యాంకర్. కాబట్టి బహుముఖ ప్రజ్ఞశాలిగా ఉన్నటువంటి మా శ్రీతమ్మకు మరి మా ఆటపాట తరపున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని
మరి ఆట పాట సీజన్ 3 ఫైనల్ జడ్జిమెంట్ కోసం మరి పిలవంగానే వచ్చిన మన గొప్ప వ్యక్తి, తెలంగాణ ఆణిముత్యం మన గోరెటి వెంకన్న గారికి మన ఆట పాట ఆధ్వర్యంలో ఒక చిన్న సన్మాన సత్కారాలు మరి మేడం చేతుల మీదుగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఆట పాట సీజన్ 3 ఫైనల్కి మరో ముఖ్యమైన జడ్జ్ కూడా రావడం జరిగింది. మన బొబ్బిలి సురేష్ గారు ఎన్నో అద్భుతమైన పాటలకి సంగీతాన్ని అందించి ఈరోజు ప్రతి గడపలో తన పాట మోగుతూ తన మ్యూజిక్తో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ ఆ పాటని ఎంతో గుండెకి హత్తుకునేలా చేసింది తన యొక్క సంగీతం. మరి ఈరోజు మీరు ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషిస్తూ మరి సురేష్ గారికి మరి మేడం చేతుల మీదుగా చిన్న సన్మానం అలాగే షీల్డ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఆట పాట పెద్ద మనిషి, ముఖ్యమైన మనిషి మా అన్న యశ్పాల్ అన్న పాటలను పరిచయం చేస్తూ మరి పెబ్బలకి జుంగలని ఎంకరేజ్ చేస్తూ తన యొక్క ప్రోత్సాహాన్ని ఎప్పుడు వెన్ను తట్టి నడిపిస్తున్న మా యశ్పాల్ అన్న గారికి కూడా మరి ఆట పాట హెడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మరి మన కామేశ్వరి మేడం గారు లేనిది అసలు ఈ ఆట పాట డిజైనింగే లేదు, ఈ ప్రోగ్రామే లేదు. మరి ఇంత చక్కటి అవకాశాలు ఇస్తూ ఆట పాటని ముందుకు తీసుకెళ్తూ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 దాకా నడిపిస్తున్న మరి మేడంకి కూడా మన గోరెటి వెంకన్న గారి చేతుల మీదుగా చిన్న షీల్డ్ అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. చూసిరు గదుల్లా మరి ఆట పాట సీజన్ 3 ఫైనల్ ముగిసింది. మరి ఈడ గెలిచింది ఎవరు లేరు, ఓడింది ఎవరు లేరు. ఎందుకంటే అందరు కూడా ఆ పాటమ్మ బిడ్డలే కాబట్టి అందరూ కూడా గెలిచినట్టే లెక్క. ఎందుకంటే ఆ జానపదాలని ఆ పాటల్ని మన గుండె నిండా నింపుకొని ఆ పాటమ్మని పల్లకిలో మోస్తూ మరి పల్లకిని ఎలా మోస్తాం, ఒకరు ముందు ఒకరు వెనక, మరి అందరూ సమానమే కదా. మరి ఆ పల్లకిలో మోస్తూ ఊరేగిస్తూ మరి అందరూ కూడా మనసుకి దగ్గరగా మన జానపదాన్ని పరిచయం చేస్తూ మరి ఇయ్యల్లా మంచి మంచి పాటలతోని మంచి మంచి సేకరణ మట్టి లాంటి ఒక పరిమళించే అద్భుతమైన జానపదాలని వెలికి తీస్తే ఆట పాటలో ఇలా అద్భుతంగా వాళ్ళ పాటలని పరిచయం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎవరు ఓడినట్టు కాదు, ఎవరు గెలిచినట్టు కాదు. ఇక్కడ అందరం మన యాదగిరి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విజయవంతులే. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా ఆదరిస్తూ మనని ప్రోత్సహిస్తూ ఎప్పుడెప్పుడు ఆట పాట వస్తుందని చూస్తున్న ఈ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా విజేతలే. మరి ఆట పాట మీ అందరినీ అలరించిందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ మళ్ళీ మనం అందరం కూడా ఆట పాట సీజన్ 4లో కలుసుకుందాం. ఉంటున్నాం వల్ల నేను మీ యాంకర్ శృతి పటేల్. శనార్థులు.